నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, గత కొంతకాలంగా మనం చూస్తున్నట్లయితే ఏ ఇండస్ట్రీ గురించి అయినా, ఇటు కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీ, తెలుగు, ఓకే, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్క టైంలో కాస్త డౌన్ఫాల్లో ఉంటాయి అంటారు. మొన్న మధ్య కాలంలో మన సౌత్ ఇండస్ట్రీ కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు నార్త్ బాలీవుడ్ కంప్లీట్గా డౌన్ఫాల్ అవుతుంది అన్నారు. బట్ కొన్ని సినిమాలు సౌత్ ఇండస్ట్రీని పైకి లేపాయి అన్నారు. ఇప్పుడు మళ్ళీ డౌన్ఫాల్ అవ్వబోతోంది అంటున్నారు. అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ వెంటనే జరుగుతున్నాయి, రైట్? ఎందువల్ల అంటారు? బేసిక్గా ఫస్ట్ మనకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ తర్వాత సూసైడ్ కాదు, మర్డరే అది. దాని తర్వాత చాలామందికి అది సూసైడా మర్డరా అనే టైంలో ఉన్నప్పుడు, అది సూసైడే కదా అబ్బాయి? లేదు, మర్డర్. అది ఎవరు చంపేస్తారు? అదే చెప్తున్నా, మర్డరా సూసైడా అని ఉన్న టైంలో ఫస్ట్ స్టార్టింగ్లో బాలీవుడ్ తారలందరూ దాని గురించి మాట్లాడకుండా, అసలు ఆయన పట్టించుకోకుండా సర్లే అని చెప్పి తర్వాత ఎవరి ఫంక్షన్లు వాళ్ళు చేసేసరికి అందరికీ బాగా కాలింది జనాలకి. నెక్స్ట్ పాత వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఆలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ, షాహిద్ కపూర్ కానీ ఆయన్ని ఎగతాళి చేసేవి, ఆయన్ని ఆట పట్టించేవి, స్టేజ్ పైన అవమానించేవి, అవన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ బయటకు వచ్చేసరికి అందరూ ఓహో ఇండస్ట్రీలో ఈయనకి ఇట్లా లేదు, వీళ్ళకి ఎవరు చనిపోయినా ఎవరు బతికున్న అవసరం లేదు, బాయ్కాట్ బాలీవుడ్ అని చెప్పేసి అప్పుడు బాయ్కాట్ ట్రెండ్ నడిచింది. అందరికీ కూడా సుశాంత్ సింగ్ది మర్డరా లేకపోతే నిజంగా చంపారా లేకపోతే ఆత్మహత్య అని చెప్పేసి ఇట్లా ఉండే క్రమంలో చాలా రోజులు అదే నడిచింది. అందరూ కూడా అది మర్డర్ అనే నమ్మారు. ఎందుకంటే బెడ్ ఇంత ఉంటే ఫ్యాన్ అంత ఉంటే ఈయన లేస్తే ఫ్యాన్ అందే క్రమంలో ఉన్నప్పుడు ఆయన ఊరేలా వేసుకుంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ ఏ క్రమంలో చూసుకున్నా సరే అక్కడ మ్యాచింగ్ సెన్సేషన్స్ ఏం లేవు. అండ్ చంపేసి గొంతు మీద దెబ్బలు, గుండె మీద దెబ్బలు, అండ్ లోపల బోన్స్ ఇరిగిపోయాయి. అంతలా గుద్దారు ఎవరు, బోన్స్ ఇరిగిపోయాయి. సో ఉరేసుకుంటే అంత డ్యామేజ్ జరిగేది లేదు. ఈయన కూడా మంచి ఫిట్నెస్ బాడీయే. సో ఈ రకంగా వీళ్ళు చంపేశారని చెప్పేసి వాళ్ళకి అనిపించింది. దాన్ని కూడా కొంతమంది ఆరోపణలు ఎదుర్కొన్నారు దీనికి సంబంధించి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లో అరెస్ట్ చేశారు, కొన్నాళ్ళు రకరకాలుగా అయ్యాయి, అవేం లేవు. బట్ రియాని కూడా చాలామంది విమర్శించారు, చేశారు. బట్ అట్లేం లేదు. ఓవరాల్గా అయితే అన్ని విమర్శలుగా అయ్యి ఆ కేసు నడుస్తూ ఉంది ఒక పట్టాన. బాలీవుడ్ వాళ్ళని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి బాయ్కాట్ నడిచింది. ఏ సినిమా వచ్చినా సరే బాయ్కాట్ అనేవాళ్ళు. అంటే వీళ్ళవి పెద్ద సినిమాలు ఏ వచ్చినా సరే, కరణ్ జోహార్ సినిమా ఏది వచ్చినా సరే అసలు ఇక షూటింగ్ దశలోనే ఆగిపోయేది. ఆ రేంజ్లో విజృంభించారు. థియేటర్స్ రావడం మానేశారు జనాలు. థియేటర్స్ రాకపోయేసరికి వీళ్ళకి ఆడట్లా, సినిమాలు లేవు వేయడానికి, షూటింగ్లు జరగట్లా, థియేటర్లు లేక బాలీవుడ్ మొత్తం సర్వనాశనం అయిపోయే టైంలో మన సౌత్ సినిమాలు అక్కడికి వెళ్ళి హవా కొనసాగించే. ఫస్ట్ పుష్ప వెళ్ళింది పాన్ ఇండియా అని చెప్పేసి, అంటే బాహుబలి తర్వాతలే. బాహుబలి అనేది ఆల్రెడీ ప్లాన్డ్ కాబట్టి వదిలేద్దాం. సౌత్ నుంచి వెళ్ళింది పుష్ప, అది ఎక్కడి నుంచో బాగా ఆడింది. తర్వాత మళ్ళీ ఇంకో సినిమా అట్లా అన్నీ వెళ్ళడం. నెక్స్ట్ ఈవెన్ కార్తికేయ కూడా అక్కడికి వెళ్ళి బాగా ఆడింది, బింబిసార్ ఆడింది, సీతారామం ఆడింది, మొన్న రీసెంట్ డేస్ వరకు కూడా. అయితే ఆ మధ్యకాలంలోనే బాడీ పోస్ట్ మార్టం చేసిన అతను ఎవరో, యాక్చువల్గా మేము పోస్ట్ మార్టం చేస్తే వీడియో తీయాలండి, కానీ మమ్మల్ని వీడియో తీయనివ్వలేదు. సుశాంత్ సింగ్ని మర్డరే, ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, నేను చూశాను, కానీ నన్ను మాట్లాడితే చంపేస్తామన్నారు. నేను భయపడి అప్పటి నుంచి లోపల ఉన్నాను, కానీ ఎందుకో నా ఆత్మసాక్షి నాకు అనిపించడానికి ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నాను. నా ఉద్యోగం పోయినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్లేదు, ముసలోడిని, మా అయితే 4 రోజులు ఉంటానేమో పోతానేమో, నా పిల్లోడికి న్యాయం జరగాలి. అది మాత్రం వీడియో తీయలేదు. ఎవరిదో సెలబ్రిటీ దేహం అంట, జస్ట్ తుతు మంత్రంగా 2 ఫోటోలు తీసేసి కానిచ్చేసాం పోస్ట్ మార్టము. ఇది జరిగిందండి. నేను మాత్రం స్పష్టంగా దెబ్బలు చూశాను అని ఆయన చెప్పాడు. సో అప్పుడు బాలీవుడ్ వాళ్ళందరూ అవును ఇది మర్డరే, ఓకే తెలిసింది. అంటే అప్పటి వరకు వాళ్ళకు ఒక కోరిక ఉండే, సాటిస్ఫై అయిపోయారు అందరూ. సాటిస్ఫై అయిన తెలిసింది కదా విషయం. సాటిస్ఫై అయిన తర్వాత సర్లే ఎవడి చావు వాళ్ళు చేస్తారు అనుకున్న టైంలో అనుకోకుండా పఠాన్ వచ్చింది, పెద్ద హిట్ అయిపోయింది. అప్పుడు వీళ్ళకి అనిపించింది ఓకే బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ పోయింది, సినిమాలు చూస్తున్నారు అని. అలాగే నేను అజయ్ దేవగన్ది ఇంకో సినిమా ఒకటి వస్తే అది కూడా పర్వాలేదు అనిపించింది. సో ఇప్పుడు బాలీవుడ్ పైకి వెళ్తుంది. సరే బజరంగి ఈ కిసిక జాన్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా మిగతా సినిమాలు ఏదో మనం నిలబెట్టుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళకి ఇది వచ్చింది.
ఈ టైంలో సౌత్ సినిమాలు వచ్చి హడావిడి చేస్తున్నాయి, ముందు వీళ్ళని ఎలాగెంటాలి అనే టైంలో ఏజెంట్ అని చెప్పేసి అటర్ ఫ్లాప్, లైగర్ అటర్ ఫ్లాప్, ఇప్పుడు మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ కూడా అక్కడ సరిగ్గా ఆడలేదు. అండ్ ఈ రకంగా సౌత్ సినిమాలన్నీ అక్కడికి వెళ్ళి పోతుంటే ఇప్పుడు వాళ్ళు ఇదే కరెక్ట్ టైము, వీళ్ళ సినిమాలన్నీ ఒక మోస్తారు ఆడుతున్నాయి, ఎక్కువ లేవు. వీళ్ళు పెద్ద సినిమా రావాలంటే మళ్ళీ రాజమౌళి రావాలంటే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది. ఆ కేజీఎఫ్ వాళ్ళు రావాలన్నా కొంచెం టైం పడుతుంది, ఆ కాంతారావులు రావాలని టైం పడుతుంది. ఒకవేళ పార్ట్ 2 లాగా వచ్చినా పుష్ప 2 ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాంతారా 2 ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ టైంలోనే మనం బాలీవుడ్ని నిలబెట్టుకోవాలని చెప్పి అందరూ హడావిడి పడి నెక్స్ట్ జవాన్, డంకీ అండ్ అలాగే ఆయన టైగర్ ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పడ్డ తర్వాత ఇంకా బాలీవుడ్ నిలదొక్కునే అవకాశం ఉందనేది చెప్పుకోవచ్చు. సో బాలీవుడ్ వాళ్ళు ఎప్పటి నుంచో సౌత్ ఇండస్ట్రీ మన దగ్గరికి వచ్చి బాగా ఏలుతుంది రాజ్యం, దీన్ని ఎవరింటికి వాళ్ళని పంపించేయాలి, ముందు మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, తర్వాత హిట్లు ఫ్లాప్ల సంగతి చూసుకుందాం. ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఏంటి, సల్మాన్ ఖాన్ వెళ్ళి టాలీవుడ్లో చేయట్లేదు కదా, షారుఖ్ ఖాన్ వెళ్ళి టాలీవుడ్లో చేయట్లేదు, అమీర్ ఖాన్ వెళ్ళి టాలీవుడ్లో చేయట్లేదు. పోనీ అఫ్కోర్స్ సంజయ్ దత్ ఇట్లాంటి వాళ్ళు, సునీల్ శెట్టి కొంతమంది చేసినా వాళ్ళు ఏదో చిన్న పాత్రలు చేస్తున్నారు, వస్తున్నారు. కానీ హీరోగా సౌత్ ఇండస్ట్రీ అయితే మన వాళ్ళు వెళ్ళట్లేదు. మరి వాళ్ళు ఇక్కడ రావడం ఏంటి, పాన్ ఇండియా లెవెల్లో మనకంటూ ఒక వుడ్ ఉంది, ఆ వుడ్ గట్టిగా ఉండాలి, ఇరగొడదు అని చెప్పేసి వీళ్ళకి అనిపించి మన ఇండస్ట్రీని మనం కాపాడుకుందాము, ముందు టాలీవుడ్ ఇండస్ట్రీని తరిమేద్దాము, తర్వాత హిట్లు ఫ్లాప్ సంగతి చూసుకుందాం అన్నట్లుగా వీళ్ళ అభిప్రాయం అనమాట. సో ఇప్పుడు అక్కడ క్రిటిక్స్ వీళ్ళందరూ కూడా బాగా ఇది పెట్టి ఏదైనా సౌత్ సినిమా రాగానే ప్రమోషన్స్ వైజ్ నుంచే వాళ్ళని మనం ఫర్ ఎగ్జాంపుల్ దసరా చూసాం, బోలా సినిమా వచ్చినప్పుడు దసరాని ఎవడూ పట్టించుకోవాలి. సో అట్లా ముందు నుంచే మీడియాకే చెప్తున్నారు, ఫస్ట్ సౌత్ నుంచి ఏదైనా పాన్ ఇండియా లెవెల్ అదనో ఇదనో స్ట్రేట్ సినిమానో వస్తే ముందు స్టార్టింగ్ దశ నుంచే దాన్ని నిర్మూలించండి. ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పండి ముందే అది కొనొద్దని, కొన్నా సరే వాళ్ళకి తక్కువ రేట్లో ఆఫర్ చేయండి. లాభాలు వచ్చినా తక్కువ లాభాలు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ రావు, మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం. సో ఈ రకంగా ఫస్ట్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకుందాం, తర్వాత మిగతా వాళ్ళని ఉద్ధరిద్దామనే లెవెల్కి వెళ్ళిపోయారు. మరి మన దగ్గర కూడా మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా, మన ఇండస్ట్రీని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళకున్న పెద్ద విమర్శ ఏంటంటే మన హీరోలను తీసుకెళ్ళి వాళ్ళు సైడ్ రోల్స్ ఇస్తున్నారు, ఫ్లాపులు చేస్తున్నారు, పేరు తీసేస్తున్నారు అని చెప్పేసి. సో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు లాల్ సింగ్ సర్దా ఉంది, అమీర్ ఖాన్ పక్కన నాగచైతన్య మంచిగానే ఉన్నాడు, బ్రహ్మాస్త్ర నాగార్జున ఉన్నాడు. అలాగే వీళ్ళు కూడా మంచి ఇంపార్టెంట్ రోల్స్ ఏమన్నా ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళకి బాగా కాలింది గంగూబాయ్ కతియావాడి తర్వాత RRR విషయంలో అందరికీ కాలింది నిజంగా. ఇప్పటికీ ఆలియా భట్ మాట్లాడట్లా అంటే అదే విషయం. అట్లా చెయ్యొద్దు. నువ్వు షూటింగ్ టైంలో 30 రోజులు షూట్ చేసి అరగంట ఉందండి మీ రోల్ అని చెప్పేసి ఎడిటర్ ఇదంతా వద్దన్నాడు అన్న లాస్ట్కి వెళ్ళి చెప్తే వాళ్ళకి అర్థం కాదా ఈ వేషాలు వాళ్ళు కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి, మరి అట్లనే కదా చేయొద్దు. ఉంటే ఎంత ఉందో అంతే ఇవ్వండి, లేదు ఇంతే ఉందని చెప్పండి రోల్. వాళ్ళు వచ్చి చేస్తారు, చేయరా, ఇష్టం ఉంటే చేస్తారు, లేదు ఇంకొకటి ఎత్తుక్కో, తప్పే ఉంది. సో ఆ రకంగా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. బట్ ఇప్పుడు ఎందుకు వాళ్ళు సల్మాన్ ఖాన్ని తీసుకొచ్చి గాడ్ ఫాదర్లో పెట్టినా సరే బాగానే చూపించారు ఇంచుమించు అని అడిగితే. సో వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా, ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు కూడా మనకి ఇస్తారు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.